అన్నీ మంచివేనమ్మా, తీసుకోండి. మేము కొత్తవి తీసుకొచ్చినాం అన్నీ. ఒక్కసారి వేసుకున్నవి కొత్తవి అన్నీ ఉన్నాయి. దగ్గరికి ఈ అన్నీ కలెక్ట్ చేసినవన్నీ ఇక్కడ తీసుకొచ్చినాము. ఇట్లా అందరు తీసుకుంటా ఉన్నారు, తీసుకొని వెళ్తున్నారు. చూడండి, సరుకులు వాడుకునే సరుకులు వరకే ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాం మన సంకల్ప తరపున. అందరికి థ్యాంక్ యూ. మరీ మాకు వద్ద వచ్చినందుకు మాట్లాడేది అసలు థ్యాంక్స్. ఎట్లా ఉండే మీకు మేడం? బాగా మాకు మున్నేరు వద్ద వచ్చిందండి. అయితే వచ్చి అధికారులు పంపించేశారు మమ్మల్ని. మేము అసలు ఏమి తీసుకోలేక కూడా తీసుకునే పరిస్థితి కూడా లేదు మా దగ్గర. వద్ద డైరెక్ట్ వచ్చేసింది. అసలు మాకు ఏమీ లేవు. మా బాధ అసలు మరీ ఘోరంగా ఉంది. గవర్నమెంట్ అయితే కొంచెం అంత ఇంతో భోజనం సాయం చేశారు, వాళ్ళు చేతనైంది వాళ్ళు చేశారు. ఇంకెవరైనా అధికారులు ఉంటే కూడా చెయ్యొచ్చు. ఏమైనా మీకు మేడం మాకు అన్ని మీరు ఉపయోగపడే ఇచ్చారు మేడం. మీరు గిన్నెలు అన్ని కోల్పోయారు? అన్ని పోయినాయి మేడం. సరుకులు కూడా లేవు, అసలు తినడానికి సరుకులు కూడా లేవు. వండుకుందామన్న గిన్నెలు లేవు. వండుకోవడానికి మరి థ్యాంక్ యూ మేడం. అసలు మరి అసలు ఎవరు కూడా మీరు ఇచ్చారు. అక్కడి నుంచి మన సంకల్ప నుంచి మన సంకల్ప్ గ్రూప్ ఒక సెట్ అంతా ఇస్తున్నామండి. వండుకోనికి వాళ్ళకి అన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ ఇస్తున్నాము. ఉప్పులు పప్పులు కారాలు అవన్నీ ఇచ్చారు, కానీ మీరు యూజ్ అయ్యాయి ఇచ్చారు. చాలా దూరం ఆలోచించారు మా గురించి. థ్యాంక్స్ మీ అందరికి, చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని కలుసుకుంటాం, మీరే గుర్తొస్తారు మాకు. గిన్నెలు ఇచ్చారు కదా, గిన్నెలు ఇచ్చారు, బకెట్లు ఇచ్చారు, ఒక చెంచా లేదు ఇంట్లో, పట్టుకుంటాను ఫుడ్ కూడా లేదు. ఎంత వండుకున్నప్పుడు గుర్తొస్తాంగా మేడం, బ్రహ్మాండంగా గుర్తొస్తాం మేము. అసలు తిండి తిప్పలు మానుకొని వచ్చారు మీరు మా కోసం. ఏమి లేదు, మీరు ఇచ్చిన గిన్నెల్లో వండి పెడతారండి, మా ఇంటికి రండి, మీరు ఇచ్చిన గిన్నెల్లోనే మేము వండి పెడతాం రండి అమ్మ. కడుపు నిండా పెట్టి పంపిస్తామమ్మా. నా అమ్మ మంచిగా అమ్మ, నా తల్లి. నా పేరు రెడ్డిమల్ల కృష్ణ. నేను మునేరులో ఎప్పుడు చేపలు పడతా అమ్మని. కర్ణగిరిలో 8 మందిని కాపన్నా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఈ బిల్డింగ్ లలో ఒక 6 కాపన్నా. కాలేజీ పక్కన ఒక ఇంటి మీద నైట్ మొత్తం 8 మందిలో 6 కాపన్నా. 2 మాత్రానికి ముందు నిండుతంటే వచ్చేసారు. రూరల్ ఎస్ఐ గారు ఫోన్ చేస్తే తెప్ప తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కాపాడితే ఇందులో ఉన్న పెద్ద సారు వచ్చి కలవన్నాడు. ఆ సార్ నెంబర్ తెలియక నేను కలవలే, నాకు చదువు రాదు. చాలా థ్యాంక్స్ అందరిని కాపాడినందుకు.
ఓకే మేడం. చిన్న గిఫ్ట్. రైట్, ఓకే మేడం. సంతోషంగా ఇప్పుడు సంతోషం. ఇది కాదు కానీ ఆ బుక్స్ పిల్లగాలి ఇద్దరు బిడ్డలే. ఎవరు ఇవ్వలే బిడ్డ, సరుకులు ఇచ్చారు కానీ వండుకుంటానికి వచ్చి ఇవ్వలే. ఎవరు అన్ని కొట్టుకుపోయినాయి. పల్లెలు తింటానికి పల్లెలు ఇవ్వలే. ఏమో ప్లేట్లు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, జగ్గు మగ్గు వండుకోవడానికి. చాలా థ్యాంక్స్ అమ్మా. పనికి వస్తాయా లేదా? పనికి వస్తాయి, తింటానికి అన్నిటి పనికి వస్తాయి. వండుకోవడానికి ఎవరైనా వచ్చి ఇచ్చారా? ఎవరు ఇవ్వలే, ఎవరు ఇవ్వలే, మీరే ఇస్తున్నారు ఇప్పుడు. సంతోషంగా ఉందా? సంతోషం. మీకు అందరికీ థ్యాంక్ యూ తల్లి. మీరు నిండా నూరేళ్ళు బతకాలమ్మా, చాలా బతకాలి, చాలా అందరికి మంచిగా తల్లి, మంచి తల్లి. మీకు అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. అయ్యా నమస్తే చెప్పకూడదు, నిన్న 80 ఏళ్ళు నాకు నమస్తే చెప్పకూడదు. మీరు చల్లగా ఉండాలి బిడ్డ, దీవించాలి, చల్లగా ఉండాలి బిడ్డ. మీరు వెళ్తున్నా బిడ్డ, వెళ్తున్నా తండ్రి. సరే ఎంత బాధపడుతున్నావు ఏంటమ్మా? గవర్నమెంట్ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు. మందులు వేసుకోకపోతే చచ్చిపోతాను. రెండు పాడైపోయాయి. ఏంటో సత్కాలో బతకాలో చెంచాలేమో, చెంచాలు అన్ని ఉన్నాయి, అన్ని తీసుకొచ్చాము. ఏమన్నా తినడానికి ఏమి లేవమ్మా, ఎవరో లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. వాళ్ళు కూరుకోని ఈమె పేరు రాసుకోండి అమ్మా, కొంచెం మట్టి తీసుకొని ఉంటున్నానమ్మా. మంచు పడుకుంటాను. ఇంత పని పడుతున్నాను తల్లి. నేను బంగారం నాయమ్మ కాబట్టి చచ్చిన కొడుకుని కొడతాను. ఖర్చాలో తింటానమ్మా. నేను నిమిషం దాంట్లో తిని ఏమి లేవమ్మా. కింద పడుకోలేకపోతున్నారు. పడుకుంటే ముళ్ళులో బట్టి మీకు పరుపు కూడా ఇస్తా, పరుపు